పంట పండియగలిగితే రైతు ధాన్యం అమ్ముకోవడానికి కనీసం 2 నెలలు పట్టేటటువంటి పరిస్థితి. ఒక రైతు తను 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత ఒక నెల 15 రోజులు మార్కెట్లో పండుకుంటే గాని రైతు తన సరుకును పంటను అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తారు, ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా చెప్తున్నామని చెప్తారు. ఏ మార్కెట్ యార్డుకి వెళ్ళినా కూడా ఇప్పటికీ 80% పంటలు రోడ్ల మీద రైతులు ఈరోజు వడ్లు పోసుకొని ఉన్నారు. ఇంకొక వారం రోజుల లోపల వ్యవసాయ పనులు మొదలైతాయి. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నప్పుడు మీరు కొనడానికి మీ సొమ్మేం పోతున్నది. ఒక కాగితం ప్రభుత్వం బ్యాంకుకు ఇచ్చంటే 24 గంటలలోపు వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు మంజూరు చేస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఈరోజు రైతులు బాధలు పడతా ఉన్నారు. ఏ మంత్రి అయినా కనీసం మార్కెట్ యార్డులు సందర్శిస్తున్నా, ఏ మంత్రి అయినా కనీసం రివ్యూ చేస్తున్నా, ఈ రకంగా రైతులు పడుతున్నటువంటి బాధని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాపంగా మారుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరెవరు కూడా అధైర్యపడకండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం, పార్లమెంటు సభ్యులం, ఎమ్మెల్సీలు మేమందరం కూడా కలిసి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో, అదేవిధంగా శాసన సభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకు మేము భరోసా ఇచ్చే విధంగా, ఏ రైతు కూడా మీరు అధైర్యపడద్దు. మార్కెట్ యార్డుకు రైతు తన సరుకును తీసుకొచ్చిన తర్వాత తడిసినా కూడా ఈ ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సింది. మేము అందుకే మొదటి నుంచి కూడా చెప్పినాం, ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలైతే చేన్లో పంట తడిసిపోయినా, మార్కెట్ యార్డ్లో పంట తడిసిపోయినా ఫసల్ బీమాలో దాంట్లో రైతుకు ప్రయోజనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క 2 నెలలు రైతు మార్కెట్లో పండుకున్న తర్వాత ఒక చిన్న వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతే మరొక కుంటి సాగు చెప్తారు, తడిసింది కాబట్టి మేము కొనలేమని చెప్తారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మార్కెట్ కు రైతు తన సరుకులు తీసుకొచ్చిన తర్వాత తడిసినా ఏమైపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఈ 4 రోజుల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి అన్ని పంటల్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.